మన ఆలోచనలు మన ప్లాన్లు కాదు, ఆయన తప్పించింది. తర్వాత చెప్తాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. లజ్జింపకపోవడం అంటే సిగ్గుపడకపోవడం అన్నమాట. దేవుని వైపు చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా సిగ్గుపడే పరిస్థితి రానివ్వడట దేవుడు, సిగ్గుపడే పరిస్థితి రానివ్వడం. అదేవిధంగా ఈ దీనుడు మరొకటిగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. నేను అతను ప్రతి శ్రమలో కూడా దేవునికి మొరపెట్టడమే, దేవునికి మొరపెడతామే, దేవుడు రక్షించడు. అంత చక్కగా ఉంది కదా. బాధ రాగానే దేవునికి మొరపెడతాం, దేవుడు రక్షించడం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుని దూతలు మనకి కావలి ఉండి మనల్ని రక్షిస్తాయట. నమ్ముతున్నారు ఈ మాట? మీరు నమ్ముతున్నారా? ఏమో సందేహం, అనుమానమే. మనం ఇలా ఉన్నామంటే కారణం అదే, దేవుడు తన దూతలు మనకు కావాలని ఉంచాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం, లేకపోతే ఇలా ఉండే పరిస్థితి కాదు. అయితే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చాలు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఉత్తమమైంది అంటే ఉత్తమమైందంటే శ్రేష్టమైంది అంతా ఒకటే, కానీ మంచిదే విలువైంది, అన్నిటికీ శ్రేష్టమైంది. శ్రేష్టమైనది ఎన్నో అంతకంటే శ్రేష్టమైంది, విలువైన ఎన్నున్నా అంతకంటే విలువైంది. అది దేవుడు ఉత్తముడని, నమ్మదగినని తెలుసుకోవాలి, ఆధారపడదగ్గ దేవుడని తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? రుచి చూసి తెలుసుకోవాలని చెప్తున్నారు. రుచి చాలా మంది ఏమంటారంటే, మాకు తెలుసండి యేసుప్రభు అంటే మంచి దేవుడు అండి, మేము ఇష్టపడతామండి, మాకు చాలా ఇష్టం అండి, క్రిస్మస్లు వచ్చినప్పుడు లేదంటే పండుగలు అక్కడ కూడా వెళ్ళి మేము ప్రార్థన చేసుకుని వస్తామని అంటే నీకు తెలీదు, యేసయ్య కూడా నీకు తెలీదు. రుచి చూసినట్టుగా తెలుస్తుంది. రుచి చూడాలి. ఏదో పాటు చర్చికి వెళ్ళి వస్తే తెలియదు, మంచోడని నువ్వు అనుకుంటే నీకేం తెలియదు, నీకేం ఉపయోగం లేదు. ఆయన రుచి చూసి తెలుసుకో. మరి చూడటం ఎలాగా? ఏదైనా అది చూస్తే మనకు అర్థం, పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది, ముందు కనబడి చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఎలాగ రుచి చూడాలి? నమ్మకం ద్వారాగా. దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మకం ద్వారాగా దేవుడు ఉత్తముడు అని తెలుసుకోవాలి. దేనికి ఉత్తముడు? అన్ని విషయాల్లో ఉత్తముడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎలాంటి వాడంటే పాపులలో చేరక పవిత్రుగా నిష్కల్మషుడైనటువంటి దేవుడు. మరి దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు ఏముంటాయి? దేవుడు ఆయన అంత పవిత్రుడు, అంత పరిశుద్ధుడు, యథార్థంగా ఉంటాడో అలాగే మనం ఉండాలని కోరుతాడు. అలా నేను అంటాను ప్రభువా అని ఎవరైతే ఆయన మీద నమ్మిక ఉంచి ఆధారపడతారో జీవించడానికి వాళ్ళకు మాత్రమే దేవుడు అంటే ఎవరో ఇస్తుంది. దేవుడి స్వాతంత్రం. అలా కాకుండా దేవుడు వాక్యం ప్రకారంగా జీవించడం అంటే ఏంటో అది మనకు తెలియకుండా అది గాలి నేను కూడా క్రైస్తవుడిని, లేదంటే నేను కూడా మరి దేవుని బిడ్డని అనేసి అటువంటి ఎలా ఉండాలి? ఆయన గుణలక్షణాలకు తగినట్టుగా ఉండాలి కదా. ఆయన గుణలక్షణాలు దేవుడు అంటే ఏంటన్నది. అది అలా కాకుండా దేవుడి యొక్క గుణలక్షణాలతో మనకు సంబంధం లేకుండా ఏదో మనం అనుకునేటటువంటి దేవుడి దయచేయవాడని నమ్మి రావాలి. నమ్మిన వారికే యేసుప్రభు ఏమన్నారంటే, నీ నమ్మిక చొప్పున విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీవు నమ్మితే దేవుని మహిమ. ఇదే చెప్పాడు ఆయన.
నమ్మితేనే చూస్తామని చెప్పాడు ఆయన. అంతే తప్ప ఇదిగో నా శక్తిని చూపించున్నాను, నిన్ను బాగు చేస్తున్నాను, లేదా